వెల్కమ్ టు ఏ టాక్స్. మన ఏంటంటే లైవ్ డిస్కంటిన్యూ అయింది భయ్య. అందుకోసం మనం ఫుల్ లెంత్ వీడియో అయితే ముందుకు వచ్చినాం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మనం చాట్‌జీపీటీ, Halio.ai, క్యాప్‌కట్‌ని అయితే యూజ్ చేద్దాం. ఈ మూడిటి యొక్క లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. మీరు కావాలంటే వాడేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకుందాం. జనరేట్ చేసుకున్న ఇమేజ్ని వీడియోలో కన్వర్ట్ చేస్తాం. అవి క్రియేట్ చేసిన వీడియోస్ అన్నిటిని వచ్చేసి ఎడిట్ చేసుకుంటాం అనమాట. ఈ మూడు ఎలిమెంట్స్ని అయితే మనం దీంట్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం వచ్చేసి అయితే ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకున్నాం. అయితే నేను ఇమేజ్ జనరేట్ చేయడం కోసం చాట్‌జీపీటీని అయితే వాడా. ఇక్కడ చాట్‌జీపీటీని ఎందుకు వాడినా అంటే ఒకటే రీజన్. ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్రీ అనమాట చాట్‌జీపీటీ. ఎలాంటి మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి మన హై క్వాలిటీ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ప్లస్ మనం మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అది ఎన్హాన్స్ చేసి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి అది మనకి. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో చూసి చాలామంది చాట్‌జీపీటీని ఎక్కువ వాడేస్తున్నారు అన్నమాట ఇమేజ్ జనరేట్ చేయడం కోసం. అందుకే ఒక్క ఇమేజ్ జనరేట్ చేయడం కోసం చాలా టైం తీసుకుంటుంది. అందుకే మీకు వీడియో లాగ్ అవుతుంది కాబట్టి నేను ముందే ఇమేజ్ జనరేట్ చేసి పెట్టాను అనమాట. అయితే మీకు బేసిక్ ప్రాంప్టింగ్ అయినా సరిపోతుంది అనమాట. మీకు పెద్ద హై లెవెల్లో ప్రాంప్టింగ్ చేయడం అవసరం లేదు దీనికి ఇమేజ్ జనరేషన్కి. అయితే ఇమేజ్ ఎలా ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇమేజ్కి. అయితే ఫస్ట్ మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారంటే క్యారెక్టర్ డీటెయిల్స్ అని పెట్టండి. క్యారెక్టర్ డీటెయిల్స్ అని పెట్టి ఫస్ట్ మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారంటే బేసిక్గా ఇట్లా ఒక పైన నుంచి టాప్ టు బాటమ్ దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే క్యారెక్టర్ తీసుకుంటే క్యారెక్టర్ మేలా ఫీమేలా, ప్లస్ దాని ఏజ్ ఎంత ఉండాలి, టీనేజరా లేకపోతే ఓల్డా, లేకపోతే మనం ఇంకేం తీసుకుని 30 to 40 ఏజ్లో ఉండాలా, లేకపోతే 15 to 16 ఏజ్లో ఉండాలా, ఎంత ఏజ్లో ఉండాలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేయాలి దానికి. అప్పుడు దాని తగ్గట్టు మన ఏజ్ కేటగిరీకి తగ్గట్టు మనకి క్యారెక్టర్ అయితే బిల్డ్ చేస్తుంది. అది క్యారెక్టర్ బిల్డ్ చేసిన తర్వాతకి క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ నుంచి, కలర్, స్కిన్ టోన్ నుంచి, తను ఎలాంటి బట్టలు వేసుకుంది, తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, ఒక చేతితో అంటే చేతులతో ఏం చేస్తుంది, కళ్ళతో ఏం చేస్తుంది అని ప్రతి ఒక్కటి పూస కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంటే మీకు నార్మల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను దానికి. ఫస్ట్ హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ ఉండాలి, కొంచెం గ్రేయిష్ ఉండాలి, ప్యూర్ బ్లాక్ అయితే అవసరం లేదని చెప్పేదానికి. ఓకే, దాని తగ్గట్టు క్రియేట్ చేసాను. ప్లస్ ఒక హెడ్ సెట్ అయితే పెట్టుకోవాలి, అది కూడా రెడ్ కలర్ హెడ్ సెట్ అయితే ఉండాలి అని చెప్పాను. ఎక్స్ప్రెషన్కి వచ్చేసి అయితే కామ్ ఉండాలి, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండకూడదు ఫేస్లో. ప్లస్ కళ్ళు వచ్చేసి విండోకి వెళ్ళి చూస్తారని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి దాని తగ్గట్టు క్రియేట్ చేసి మీరు చూడొచ్చు. దాని తర్వాత చూసుకున్నట్టయితే మీరు తను ఎల్లో కలర్ ఉడి వేసుకుంది, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుంది, బ్రౌన్ కలర్ షూస్ వేసుకుంది. అదే మీరు ఒక్కటి స్పెసిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని తర్వాతకి ఒక చేతిలో వచ్చేసి అంటే లెఫ్ట్ హ్యాండ్ చేతిలో వచ్చేసి ఫోన్ అయితే పట్టుకుంది, రైట్ హ్యాండ్తో వచ్చేసి పోల్ అయితే పట్టుకుంది. అది ప్రతి ఒక్కటి పూస కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి. క్యారెక్టర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతకి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి బ్యాక్గ్రౌండ్ గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు మీరు ఒకవేళ ఇక టెక్స్చర్ చూసుకున్నట్టయితే వామ్ టెక్స్చర్ అయితే ఉంది. అంటే మీరు నార్మల్ కలర్ చూసుకోండి, నార్మల్ కలర్ కాదు కొంచెం చూసుకుంటే వామ్ కలర్ అయితే ఉంది. నేను దాన్ని అయితే స్పెసిఫై చేసి అడిగాను అనమాట. దాని తగ్గట్టు క్రియేట్ చేసింది. ప్లస్ దాన్ని ఎలా ఉండాలి, వెనకాల కొంతమంది సేమ్ కార్టూన్ ఫార్మేట్లో నాకు మనుషులు ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, కొంచెం బ్లర్గా ఉండాలి, మొత్తం బ్లర్ కాదు, లైట్ బ్లర్ ఉండాలి. మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం ఒక వీడియో జనరేట్ చేసేటప్పుడు ఈ అమ్మాయి అనేది హైలైట్ కావాలి మనకి ఇక్కడ. ప్లస్ మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదేంటి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెట్రో ట్రైన్లో ఉందన్నమాట అమ్మాయి. ఇప్పుడు మెట్రో ట్రైన్లో ఎలా ఉండాలి సేమ్ అలాగే క్రియేట్ చేసి కొంచెం నేను ఇచ్చిన ప్రాంప్ట్ని ఎన్హాన్స్ చేసి నీకు నచ్చినట్టు ఎట్లా నాకు అది కూడా కార్టూన్ ఫార్మాట్లో కాదని కొంచెం ఎన్హాన్స్ చేసి చేయవా అని చెప్తే దాని తగ్గట్టు క్రియేట్ చేసేసింది మనకి. ఇది మన ఫస్ట్ ఇమేజ్. అట్లే మనం మీరు మ్యాక్సిమం ఒక వీడియో క్రియేట్ చేయాలంటే మన ఇమేజ్ టు ఒక వీడియో జనరేట్ చేయాలంటే మినిమం 3 ఇమేజెస్ అంటే 3 షార్ట్స్ అయితే కావాలి మనకి. ఫస్ట్ షార్ట్ వచ్చేసి ఇలా అనమాట. సెకండ్ షార్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే సేమ్ అమ్మాయి ఉండాలి. అంటే నేను ఇక్కడ చెప్పాను అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు ప్రాంప్ట్లో యూజ్ ది సేమ్ ఇమేజ్ అంటే సేమ్ ఇమేజ్లో ఆ ఇమేజ్లో ఉన్న అమ్మాయి అదే యూజ్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ దాంట్లో కూడా. దాని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్. ఇప్పుడు అమ్మాయి ఇందాకలా మెట్రో ట్రైన్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మెట్రో ట్రైన్లోంచి దిగాలన్నమాట. అమ్మాయి మెట్రో ట్రైన్లోంచి దిగాలి. అయితే నేను దీంట్లో బాగా స్పెసిఫై చేసింది ఏంటంటే ఇక కొంచెం లైటింగ్ అయితే అమ్మాయి మీద పడాలి. ప్లస్ ఆ ట్రైన్ మీద ఏ టాక్సిన్ అయితే ఉండాలని, ఎందుకంటే అది నా ఛానల్ హైలైట్ కావాలని చెప్పేసి నేను అక్కడ
దానికి స్పెసిఫై చేశాను అనమాట. టెక్స్ట్ అయితే అది కూడా పింక్ కలర్లో ఉండాలి, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. పింక్ కలర్తో పాటు ఆ టెక్స్ట్, దీని మీద ఉన్న టెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉండాలి. ఆ ప్యూర్ వైట్ కాదు, నార్మల్ గ్రేష్ వైట్లో అయితే ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట దానికి ప్రాంప్ట్లో. దాని తగ్గట్టు క్రియేట్ చేసేది. ఇక్కడ మీరు ఎంత డీటెయిలింగ్ ఇచ్చిందో చూసుకోవచ్చు. ఇక్కడ లైట్ పడేటప్పుడు చూడాలి ఎంత క్లారిటీగా ఇచ్చిందో. మన అందుకోసం నేను రికమెండ్ చేసేది ఏంటంటే చాట్‌జీపీటీ యూజ్ చేయండి. ఇమేజ్ జనరేషన్ లేట్ అయినా పర్లేదు కానీ చాట్‌జీపీటీ యూజ్ చేయండి. నెక్స్ట్ షాట్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట. తనకి నాకు కార్టూన్ ఫార్మేట్లో కావాలని చెప్పలేదు దానికి. అందుకోసం నార్మల్గా ఇమేజ్ అయితే క్రియేట్ చేసింది హ్యూమన్ ఫార్మేట్లో. నేను ఎందుకు హ్యూమన్ ఫార్మేట్లో అంటే ఇట్లా దాన్ని ఎందుకు ప్రిఫర్ చేయనంటే, మీకు ఇమేజ్ జనరేట్ చేయడానికి అయితే ఎక్సలెంట్ క్రియేట్ చేస్తుంది చాట్‌జీపీటీ. కానీ మీరు వీడియో జనరేట్ చేయడంలో పోతే, అంటే ఇమేజ్ టు వీడియో జనరేట్ చేయాలంటే అక్కడ మీకు ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఒకవేళ ఒక కార్టూన్ ఫార్మేట్ని అయితే దాన్ని ఈజీగా వీడియోలో కన్వర్ట్ చేయొచ్చు, కానీ ఒక హ్యూమన్ అంటే అండ్ దాని లిప్ సింక్ కానీ అదన్నీ చాలా కష్టమైపోతుంది. అందుకోసం నేనైతే హ్యూమన్ అయితే సజెస్ట్ చేయను మీకు. ప్లస్ కార్టూన్ ఫార్మేట్ ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి మీరు ఇమేజ్ చూసుకున్నట్టే ఎంత క్లారిటీగా ఉందో, ప్లస్ డీటెయిలింగ్ కానీ మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు సపోజ్ ఏదైనా హ్యూమన్ తీసుకున్నారనుకోండి, దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ మేము మ్యాక్సిమం మీకు ఫేస్ నచ్చపోవచ్చు దాంట్లో. ఇదంతా ఎందుకు మనకి, అందుకోసం నేను కార్టూన్ అయితే సజెస్ట్ చేస్తాను మీకు. కార్టూన్లో అంటే ఇది ఒక్క కార్టూనే కాదు, మీరు యానిమీ ఫామ్లో చేసుకోవచ్చు. అంటే మీకు బేసిక్గా ఎట్లా చెప్పాలి, ఇప్పుడు యానిమీ ఒకలాగా ఉంటుంది, డోరేమోన్, షిన్చాన్ అవన్నీ ఒకలాగా ఉంటాయి. మరి ఎట్లా చూసుకుంటే మళ్ళీ వేరే ఇంకేమున్నాయి, పోగోలో వచ్చి మనకి చోటా భీమ్ అవన్నీ ఒకలాగా ఉంటాయి అనమాట. అంటే ఒక కార్టూన్ ఫార్మాట్లోనే ఇన్ని రకాలు ఉంటాయి. మళ్ళీ అది మీకు దాంట్లో ఎలాంటి స్టైల్ కావాలో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తగ్గట్టు క్రియేట్ చేస్తుంది. అది మీరు నార్మల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనం ఒక 4 షార్ట్స్ అయితే క్రియేట్ చేస్తాం దాంట్లో. ఆ 4 షార్ట్స్లో కూడా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క కార్టూన్ ఫార్మాట్లో అయితే ఉంటుంది అనమాట. దాన్ని ఎలా క్రియేట్ చేసామో నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవాలంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీ ఈ మొత్తం వీడియోలో ఎక్కడ గింత నచ్చినా కానీ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి భయ్యా. కామెంట్ చేయడం వల్ల అంటే ఏంటంటే మన వీడియో ఎక్కడ దాకా రీచ్ అయిందో తెలుసుకోవచ్చు, అంతే. అయితే మీ థర్డ్ షాట్లో వచ్చేసి నేను దానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, ఇప్పుడు మొత్తం మెట్రో బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం వెళ్ళిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఒక బిల్డింగ్ మీద, అది కూడా మొత్తం గ్లాసెస్తో ఉన్న బిల్డింగ్ మీద ఏఏ టాక్స్ అని పింక్ కలర్లో హైలైట్ చేసి ఉండాలని చెప్పాను అనమాట. అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది బేసిక్గా దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే కెమెరా యాంగిల్. అయితే ఇప్పుడు మీరు కెమెరా యాంగిల్ చూసుకున్నట్టయితే కెమెరా యాంగిల్ ఎక్కడ ఉంది, వెనకాల ఉందన్నమాట. అమ్మాయి కెమెరా యాంగిల్ వచ్చేసి వెనకాల ఉండాలి. ఇది మళ్ళీ నేను స్పెసిఫై చేసి మళ్ళీ దానికి పింక్ కలర్, ఎల్లో కలర్ హుడీ ఉండాలి, హెడ్సెట్ పెట్టుకుని దానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ కెమెరా యాంగిల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కెమెరా యాంగిల్ వెనకాల ఉండాలి. కెమెరా యాంగిల్ ఎక్కడి నుంచి ఉండాలంటే తన షోల్డర్స్ నుంచి నెక్ వరకే రావాలి. దీంట్లో కూడా మనకి ఏంటంటే మన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ కావాలి, ఎక్కడ ఎలాంటి బ్లర్ చేయొద్దు అని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దాని తగ్గట్టు క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ 3 ఇమేజెస్ని వాడుకొని ఒక్కొక్క ఇమేజ్ని వీడియోలాగా అయితే కన్వర్ట్ చేయాలి. సరే, ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవడం అయిపోయింది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకోండి. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. అయితే నేను ఈ ఇమేజెస్ని వీడియోలో మార్చడానికి జస్ట్ ఒక సింపుల్ ఏఐతో వాడుతాం మనం ఇక్కడ, Halio.ai అయితే వాడుతున్నాం ఇక్కడ. సరే, దీన్ని ఎందుకు నేను రిఫర్ చేస్తున్నా అంటే మీకు దీనిలో వచ్చేసి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండో, మన యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ప్లస్ ఎలాంటి ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. ప్లస్ దీనిలో వచ్చి ఇదే మెయిన్ మనకు కావాల్సింది, ఇది పెయిడ్ కాదు, ఎలాంటి డబ్బులు కట్టకుండా వాడుకోవచ్చు. ప్లస్ దీంట్లో 175 క్రెడిట్స్ అయితే ఉంటాయి మొత్తం. ఒక ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మనం 25 క్రెడిట్స్ అయితే వాడతాం. ప్లస్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి అదనమాట. మనకి ఎంత ఈజీ ఉంటుంది అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. నేను ఆల్రెడీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నా, జస్ట్ దాన్ని ఓపెన్ చేసేయండి, సరిపోతుంది అంతే. అయితే మీకు ఇక్కడ ఎంత బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చినా కానీ మన ఇమేజ్ అయితే ఈ వీడియో అయితే చాలా ఎక్సలెంట్ అయితే క్రియేట్ చేస్తుంది ఇది. జస్ట్ మీరు చూసుకోండి ఎంత బేసిక్ ఇచ్చా ప్రాంప్ట్. జస్ట్ ఏం చెప్పా అంటే కెన్ యూ మేక్ ది సబ్జెక్ట్ టు నాట్ ది హెడ్, అంతే. జస్ట్ ఎందుకంటే పాటలు ఉంటుంది కాబట్టి నాట్ ది హెడ్ అని చెప్పా. బ్లింక్ ది ఐస్, కళ్ళు కొట్టు. నెక్స్ట్ ఏంటంటే మేక్ ది హ్యాండ్స్ టు షేక్ లిటిల్ బిట్, అంతే. అంతకు మించి నేను పెద్ద ప్రాంప్ట్ కూడా ఇవ్వలే. చూడండి మీరు ఎలా క్రియేట్ చేస్తుందో.
ప్లస్ దీని ఏంటంటే చూసా ఎంత ఫాస్ట్ మ్యాక్సిమం తీసుకునే టైం అనేది 3 మినిట్స్ అంతే. 3 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోవడం ఒక ఇమేజ్ జనరేట్ చేయడం కోసం. ఒక ఇమేజ్ని ఒక వీడియోలో జనరేట్ చేయడం కోసం జస్ట్ 3 మినిట్స్ తీసుకుంటుంది. జస్ట్ మన 3 మినిట్స్లో అయితే వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఒక్కసారి వీడియో ప్రివ్యూ అయితే చూద్దాం. మనకి చూసారుగా మనం జస్ట్ నాట్ ది హెడ్, షేక్ ది హ్యాండ్స్ అని ఇచ్చేసాం, దాని తగ్గట్టే క్రియేట్ చేసింది అంతే. ప్లస్ ప్రతి ఒక్కదానికి అంతే మనకి ఎలాంటి ప్రాంప్ట్ కావాలో, మనకి ఎలాంటి మోషన్ కావాలో దాని తగ్గట్టు ఇచ్చేది. అయితే దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటో ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ఒక మెట్రో ట్రైన్ మూవ్ అవుతుంటే పక్కన ఎలా మూవ్ అవ్వాలో కూడా అది దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఎలా చేసింది. ఇక్కడ మనం ఎలాంటి ప్రాంప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను దాన్ని. అందుకోసం నేను దీన్ని అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మీకు జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని సరిపోతుంది అంతే. జస్ట్ ఈ క్లిప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాం మనం. అయితే మనకి దీంట్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాటర్ మార్క్ అయితే ఇస్తుంది. సరే, మనం దీని వాటర్ మార్క్ను కూడా ఎట్లా మనం కంక్లూడ్ చేసేయాలి, ఎలా తీసేయాలో నేను చెప్పేస్తా. అయితే నేను ఈ వీడియోలో మీకు బేసిక్గా చెప్పేది ఏంటంటే ఒక వీడియోని ఇమేజ్లా మార్చడమే కాదు, మొత్తం పూర్తి ఎడిటింగ్తో సహా మీకు చెప్తా. ఎలా నేను ఎడిటింగ్ కోసం ఏ యాప్ యూజ్ చేసాం. పెద్ద ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, బేసిక్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. మొత్తం ఇప్పుడైతే నేను మొత్తం ఆ 3 క్లిప్స్ని అయితే క్రియేట్ చేసేస్తా. క్రియేట్ చేసిన తర్వాతకి ఆ 3 క్లిప్ని కలిపేసి దాన్ని ఎలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేసా, ఎలాంటి సాంగ్ యాడ్ చేసా, మొత్తం ఒక పూర్తి వీడియో జనరేట్ చేసిన వీడియో అయితే మీకు చూపిస్తా. పూర్తి ఎడిటింగ్తో అయిపోయిన వీడియో చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేద్దామంటే అయితే నేను లాస్ట్ క్లిప్కి అయితే నేను ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయను. ఎందుకంటే దాని ఎడిటింగ్లో మీకు ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా, దాన్ని ఎలా మార్చుకోవచ్చు ఎడిటింగ్లో అనేది మీకు చూపిస్తా. ఆల్రెడీ దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నేను. జస్ట్ అంతే, మీకు సింపుల్ ఒక వీడియో అర్థమైపోయింది కాబట్టి, ఒక వీడియో ఎలా చేయాలో అర్థమైపోయింది కాబట్టి సింపుల్ ఇంకా మీకు జస్ట్ ప్రాంప్ట్ అయితే చేంజ్ చేస్తాం అంతే, సరిపోతుంది. మనకి వచ్చేసి వీడియో అయితే రెడీ అయిపోయింది. చూసారా, మనం ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టే ఇచ్చేసింది. అయితే నేను ఈ ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే మేక్ ది గర్ల్ టు వాక్ అవే ఫ్రమ్ ది మెట్రో ట్రైన్, అంటే ఆ మెట్రో ట్రైన్ కొంచెం దూరం వెళ్ళే, అంటే ఫోన్ నొక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళేలా చేయి అని. అదంతా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ మెట్రో ట్రైన్ నుంచి దూరంగా వెళ్ళేలా, అంటే నడుచుకుంటూ వెళ్ళేలా చేయన్న. మేక్ ది రైట్ హ్యాండ్ టు మూవ్ లిటిల్ బిట్ అండ్ మేక్ ది ఐస్ టు బ్లింక్. అంతే, అంతకు మించి నేను పెద్ద ప్రాంప్ట్ కూడా ఏం యూజ్ చేయలేదు దీంట్లో, జస్ట్ నార్మల్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేస్తాను. అయితే నేను థర్డ్ క్లిప్ని అయితే వీడియోలో జనరేట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు అక్కడ వేరే ఐడియా అయితే ఉంది దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలని. అయితే ఇప్పుడు మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. దీన్ని పూర్తి వీడియో మొత్తం క్రియేట్ చేసి మొత్తం మీకు చూపిస్తా. అయితే క్రియేట్ చేసిన షార్ట్ లింక్ వచ్చేసి ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. జస్ట్ మనం క్యాప్ కట్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఆ క్లిప్స్ క్రియేట్ చేసుకున్నాం కదా మనం, ఆ క్లిప్స్ని ఇప్పుడు మొత్తం ఎడిట్ చేసుకున్నాం. ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాం మనం ఇప్పుడు. జస్ట్ మనం వాటిని అయితే టైం లైన్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, ఆ క్లిప్స్ని మనం క్రియేట్ చేసిన 2 క్లిప్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆ థర్డ్ ఫోటోని అయితే మనం సపరేట్గా ఎడిట్ చేసుకున్నాం అనమాట. అంతే, ఏం లేదు, జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది టైం లైన్లోకి. యాడ్ చేసుకున్న తర్వాతకి సరే, ఇప్పుడు మన దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ మార్క్ వెళ్ళిపోవాలి. వాటర్ మార్క్ ఉండకూడదు. మనం దేనిలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలన్నా, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నా వాటర్ మార్క్ అయితే ఉండకూడదు. సార్ జస్ట్ దీనికోసం పెద్ద పెద్ద మన యాప్స్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ దాన్ని క్రాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. రీసైజ్ అని ఉంటుంది ఇక్కడ, మీరు చూసుకుంటే రీసైజ్లోకి వెళ్ళని వేసుకుందాం. ఇక్కడ అక్కడ దాకా క్రాప్ చేసేసుకొని ఇక్కడ మీరు ఓకే సేవ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎలాంటి వాటర్ మార్క్ అయితే కనట్లేదు. సేమ్ అదే మెథడ్ అయితే వాడదాం. ఇక్కడ జస్ట్ ఎడిట్లోకి వెళ్ళండి.
వరకు అయితే కానరాదు ఇంకా. మేము జస్ట్ మనం దీంట్లో పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ అయితే వాడట్లేదు, మనకు ఆల్రెడీ మంచి ఫిల్టర్ తో ఇచ్చింది అది మరి. ప్లస్ మీరు మనం దీంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ కొంచెం అక్కడక్కడ టెక్స్ట్ యాడ్ చేసి, కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేసి, నార్మల్గా ఏం కావాలి మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అప్లోడ్ చేయాలంటే ఒక సాంగ్ కావాలి, సాంగ్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతకు మించి పెద్ద పెద్ద ఎడిటింగ్ అయితే చేయట్లేదు మనం దీంట్లో. అయితే ఫస్ట్ క్లిప్ కి మనం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాం, పెద్ద టెక్స్ట్ కూడా కాదు, నార్మల్ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మన మొత్తం ఫోకస్ వచ్చేసి మన వీడియో మీదే ఉంటుంది, ఆ వీడియో క్లిప్ మీదే ఉంటుంది, టెక్స్ట్ కూడా అంత పట్టించుకోవాలి. జస్ట్ మనం ఎంటీగా వదిలేకుండా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అంతే. నెక్స్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం, వైబింగ్ సాంగ్ అని పెడదాం. ఇది చూసారు టెక్స్ట్ ఎంత సింపుల్ గా మనం ప్లే చేసుకున్నాం, చేసి ఎంత సింపుల్ స్టెప్స్ అయితే ప్లే చేసుకుని చూసుకోవచ్చుగా. జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ వీడియో క్లిప్ కొంచెం అనేది స్లో ఉందన్నమాట, అంటే వాకింగ్ స్పీడ్ అనేది కొంచెం స్లో ఉంది. దీనికి జస్ట్ మీరు కొంచెం ఫార్వర్డ్ అంటే ఫాస్ట్ పెంచ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ క్లిప్ని సెలెక్ట్ చేసేసుకొని స్పీడ్లోకి వెళ్ళేసి నార్మల్ స్పీడ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది ఇక్కడ. అండ్ మీరు పెంచుకునే దాన్ని బట్టి అక్కడ క్లిప్ అనే సైజ్ తగ్గడం పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం అయితే క్లిప్స్ అయితే వీడియో క్లిప్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ నేనేం చెప్పాను లాస్ట్ క్లిప్ కి నేను ఎలాంటి వీడియోలాగా అయితే మార్చలేదు కదా, జస్ట్ ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసుకున్నాను సరిపోతుంది. ఆ క్లిప్ ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను, నేను ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ ఇమేజ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయాలన్నమాట. ఆ రిమూవ్ చేసేసి మనం అక్కడైతే వాడతాం అనమాట. జస్ట్ నేను దీనికోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే వాడుతున్నా, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని వచ్చేసి. ఇది కూడా ఫ్రీ అనమాట, మనం జస్ట్ మనం క్రోమ్ లో సెర్చ్ చేసి వాడేసుకోవచ్చు దీన్ని. ఇష్యూని ఎలా మనం తీసేసుకోవాలో చేసేసుకుందాం. జస్ట్ మనం చూస్తే ఎంత సింపుల్ గా అయితే క్రియేట్ చేస్తుందాం మనకి. అయితే మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి క్రియేట్ చేసుకున్న క్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం ఆల్రెడీ. అయితే దీని చిన్న ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ దీని అయితే మొత్తం ఫుల్ జూమ్ అయితే చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం జూమ్ చేసుకొని మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం కదా, ఆ పిఎన్జీని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దీన్ని అయితే మనం ఓవర్లే చేయాలన్నమాట అంతే. ఓవర్లే కూడా చాలా సింపుల్, కింద ఆప్షన్ అయితే ఉంటుంది, ఓవర్లే చేసేస్తాం. సరే మనం ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఈ బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే రెండు సేమ్ అయితే ప్లే చేయాలన్నమాట. ఇక్కడ నేను ఎలా అయితే ప్లే చేస్తాను అలా ప్లే చేసుకోండి మీరు. అయితే ఫస్ట్ దీనికి కీ ఫ్రేమ్స్ అయితే వాడతాం అనమాట. దీంట్లో కీ ఫ్రేమ్స్ ఎలా వాడాలంటే జస్ట్ మీరు అయితే ఇమేజ్ ఇప్పుడు నేను జూమ్ చేసుకున్నా కదా, ఆ ఇమేజ్ అయితే ఫస్ట్ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేస్తా ఉన్నా. మీకు ఎంత కావాలో అంత జూమ్ అవుట్ చేసుకుంటా ఉండండి. మళ్ళీ కొంచెం దూరం లేక కొంచెం జూమ్ అవుట్. లాస్ట్ వచ్చేసరిగా మనం మొత్తం జూమ్ అవుట్ కావాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ రెండు ఎగ్జాక్ట్ సేమ్ ఉండాలన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టే లాస్ట్కి వచ్చేసరిగా రెండు ఎగ్జాక్ట్ మిక్స్ అయిపోయినాయి చూసారా, అలాగైతే అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఒక్కసారి మన ఫైనల్ అవుట్పుట్ అయితే చూద్దాం ఎలా ఉంది ఇమేజ్. అయితే దీనికి వచ్చేసి నేనైతే ఎలాంటి మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు, మ్యూజిక్ మొత్తం యాడ్ చేసేసి నేనైతే కింద ఈ షార్ట్ వీడియో వచ్చేసి మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే లింక్ పెట్టేస్తా. ఫైనల్ షాట్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు విత్ మ్యూజిక్ తోటి, అద్దరిపోద్ది. ఓకే 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 మీకు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది, అక్కడ వచ్చేసి మీరు 9:16 అయితే పెట్టేసుకోండి.
ప్లస్ కొంచెం మీకు కావాల్సిన ఎఫెక్ట్ లా ఉంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ లోకి వెళ్తే మీకు ఎఫెక్ట్స్ అయితే ఉంటే వీడియో ఎఫెక్ట్ కంటే వీడియో ఎఫెక్ట్, లేకపోతే బాడీ ఎఫెక్ట్ కంటే బాడీ ఎఫెక్ట్, ఎలాంటి ఎఫెక్ట్ కంటే అలాంటి ఎఫెక్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. మీరు అందుకోసం క్యాప్ కట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఎఫెక్ట్ కంటే అలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇంపోర్ట్ అయితే కొట్టేసేయండి. ఇంపోర్ట్ కొట్టేయండి, చాలా సింపుల్గా అయితే ఇంపోర్ట్ అవుతుంది. ప్లస్ మీరు దీంట్లో అడ్వాంటేజ్ వచ్చేసి 4K లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు.